మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 26వ అధ్యాయం మొదటి వచనం నుండి 14వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి వచనమును చదువుకుందాం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీలధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేయవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారమును గురించి వివరిస్తున్నటువంటి సందర్భంలో రాయబడింది. ఇదివరకు మనము ప్రత్యక్ష గుడారములోని ఉపకరణములను గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసము, దానిపైన ఉన్న కరుణాపీఠమును గురించి ధ్యానం చేశాం. ఆ తర్వాత సముఖపు రొట్టెల బల్ల గురించి మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత దీపవృక్షమును గురించి మనం ధ్యానం చేశాం. సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షము పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఇప్పుడు మందిరము గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మందిరము అనగా ప్రత్యక్ష గుడారం. ఆ మందిరము ఎలా ఉండాలి అనే వివరాలు నిర్గమకాండం 26వ అధ్యాయంలో దేవుడు తెలియజేశారు. ఆ మందిరము 10 తెరలతో తయారు చేయబడాలి. 10 పరిపూర్ణమైనటువంటి సంఖ్య. మనకున్నటువంటి ఆజ్ఞలు, అంటే ఇశ్రాయేలీలకు ఇయ్యబడినటువంటి ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు 10. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ 10 అనేటటువంటి సంఖ్య పరిపూర్ణమైన సంఖ్య. దేవుని యొక్క మందిరములో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయి. అందుకనే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే 84వ కీర్తన మొదటి చరణం మనం చదివినప్పుడు, సైన్యములకు అధిపతి వగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని వాక్యములో పేర్కొనబడినట్లుగా దేవుని మందిరము ఒక రమ్యమైనటువంటి స్థలం. దేవుని యొక్క సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయి, నిత్య సంతోషములు ఉన్నాయి. ఈ క్రమములో ఆ మందిరములో పరిపూర్ణమైనటువంటి శాంతి, సంతోషము, సమాధానములు ఉన్నాయి. ఆ మందిరములో పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క సన్నిధి ఉంది. ఆ మందిరములో పరిపూర్ణంగా దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది. ఆ మందిరములో పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదములు ఉన్నాయి. కనుక 10 తెరలతో ఆ మందిరమును నిర్మించాలని దేవుడు సూచించారు. ఆ తర్వాత నీలధూమ్ర రక్త వర్ణములు కలిగినటువంటి పేనిన సన్నపు నారతో ఆ తెరలను కెరూబులు కలిగినటువంటి వాటినిగా చెయ్యాలని దేవుడు మోషేకు సూచిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కెరూబులు, సెరాపులు అని దేవుని యొక్క దూతలు ఉంటారు. ఈ కెరూబులు, సెరాపులు దేవుని యొక్క పిల్లలకు మరి సంరక్షకులుగా దేవుడు నియమించాడు. ఆ తర్వాత ఈ దేవదూతలు చేసేటటువంటి పని ఏంటంటే, దేవుని యొక్క పిల్లలు చేసేటటువంటి క్రియలను వారు నమోదు చేస్తూ ఉంటారు. దేవుని పిల్లలకు కావలిగా ఉంటారు, సంరక్షకులుగా ఉంటారు. వారి క్రియలు అన్నీ కూడా వీరు నమోదు చేస్తూ ఉంటారు. అలాంటి కెరూబులు మందిరము యొక్క తెరలపైన చిత్రకారుని పనిగా మరి చేయబడాలని దేవుడు మోషేకు సూచించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కొక్క తెర పొడుగు 28 మూరలు, వెడల్పు 4 మూరలు. ఆ 10 తెరలకు ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి.
మిగిలిన 5 తెరలు ఒకదానితో ఒకటి కూర్చాలి. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి. 5 తెరలు ఒక భాగం, ఇంకొక 5 తెరలు మరొక భాగం. ఆ తర్వాత తెరల కూర్పు చివరన మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులు చేయాలి. రెండవ కూర్పు నందలి వెలుపరి తెర చివర్న అలాగే చెయ్యాలి. కనుక ఏ విధముగా అవి ఒకదానితో ఒకటి చక్కగా మరి కలపబడుతున్నాయో ఆ వివరాలను కూడా దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడు. ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానికొకటి తగులుకున్నట్లు రెండవ కూర్పు చివర్న 50 కొలుకులను చెయ్యాలి. మరి 50 బంగారు గుండీలు కూడా మరి సిద్ధపరచాలి. ఈ గుండీలు ఏం చేస్తాయంటే తెరలను ఒకదానితో ఒకటి కూరుస్తాయి. అప్పుడు ఈ తెరలన్నీ కలిసి మందిరము ఒకటేగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. తెరలు ఒకదానితో ఒకటి కూర్చబడుతూ ఉన్నాయి. గుండీలు తెరలను కలిపి ఉండేటట్లుగా చేస్తున్నాయి. గుండీలు ఎప్పుడైతే ఆ కొలుకులలో దూరుస్తారో అప్పుడు తెరలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి ఒక మందిరంగా ఏర్పడుతుంది. ఇది దేనికి గుర్తుగా ఉందంటే, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ తెరలుగా మరి ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారం క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సంఘము యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శరీరము, ఆ శరీరమునకు శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చివరి 2 వచనాల్లో మనం చూస్తున్నాం. ఈ క్రమములో శరీరములోని అవయవాలు ఒకదానికొకటి చక్కగా అమర్చబడి ఎలాగైతే సఖ్యత కలిగి కోఆర్డినేట్ చేసుకుంటూ పనులు చేస్తాయో అలాగే సంఘములో మనమందరం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో అంగములుగా ఉన్నాం, అవయవాలంగా ఉన్నాం. కాబట్టి మనము ఎలా ఉండాలి అనంటే ఒకదానితో ఒక అవయవము చక్కగా ఏర్పరచబడి ఎలాగైతే అనుసంధానము చేయబడి వాటికి నియమించబడినటువంటి పనులు దేహంలోని ప్రతి అవయవము చేసుకుంటూ వెళ్తుందో అలాగే మనం కూడా చెయ్యాలి. దేవుని వాక్యం రోమపత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుండి చదివితే ఏమని సెలవిస్తుందంటే, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఇది చాలా శ్రేష్టమైన మాట. మనమందరము క్రీస్తు శరీరములో అవయవములమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి. ఇక్కడ 10 తెరలు ఉన్నాయి. ఈ తెరలకు కొలుకులు ఉన్నాయి. గుండీలు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే తెరలను ఒకదానితో ఒకటి కూరుస్తూ ఉన్నాయి. అప్పుడేమవుతుందంటే ఈ 10 తెరలన్నీ కూడా ఒకే మందిరముగా ఏర్పాటవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే సంఘములో రకరకాల నేపథ్యాలు కలిగి వచ్చినటువంటి మనం, రకరకాల ప్రాంతముల నుండి వచ్చినటువంటి మనం, ప్రభునందు ప్రియమైన వారలారా, రకరకాల బ్యాక్గ్రౌండ్స్, మరి సోషల్ స్టేటస్ కావచ్చు, ఎకనామికల్ కండిషన్స్ కావచ్చు, అంటే ఆర్థికంగా సామాజికంగా ఉండేటటువంటి స్థితులు కావచ్చు, ఇవన్నీ ఒకరికి ఒకరికి చాలా భిన్నంగా ఉంటాయి. భిన్నమైన మనస్తత్వాలు, భిన్నమైన నేపథ్యాలు, భిన్నమైనటువంటి హృదయాలోచనలు, భిన్నమైనటువంటి స్వభావాలు. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి మనము ఒక తెరతో ఒకటి ఎలాగైతే చక్కగా కూర్చబడి ఒకే మందిరంగా ఏర్పడుతుందో అలాగే మనం కూడా ఒకరితో ఒకరము క్రీస్తు శరీరములో అవయవములమై ఉన్నామని గుర్తెరిగి చక్కగా మనకి నియమించినటువంటి పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు శిరస్సుకు మెప్పు. ఉదాహరణకు ప్రభునందు ప్రియమైన వారలారా, పరుగు పందెం ఉందనుకోండి. ఈ పరుగు పందెంలో కాళ్ళు ఏం చేస్తాయి? పరిగెడతాయి. ఆ కాళ్లకు ఊతాన్నివ్వడానికి చేతులు కూడా సహాయపడతాయి. దేహంలో ఉన్న ప్రతి అవయవము ఒకదానికి ఒకటి చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ
బాడీని ముందుకు కదిలిస్తాయి. విజయం సాధించిన తర్వాత ఈ శరీరములోని అవయవాలు చేసినటువంటి పనికి విజయము వచ్చినప్పుడు గుర్తింపు దేనికొస్తుంది? శిరస్సుకు వస్తుంది. అంతే గదా! ఇప్పుడు ఒక వ్యక్తి పరుగు పందెంలో పరిగెత్తాడు. అతనికి తల లేదు, కేవలం మొండెం ఉందనుకుందాం. అతను గెలుపొందిన తర్వాత మెడలో బంగారు పతకం వేయాలంటే ఎవరికి వేస్తున్నట్టు? శిరస్సు ఏం చేస్తదంటే గుర్తింపునిస్తుంది. మరి ప్రభునందు ప్రియమైన వారలారా, మానవుని యొక్క శ్రేష్టమైనటువంటి అవయవాలు ఇవి సెన్సెస్ అని అంటాం. ఇవన్నీ కూడా తల ప్రాంతంలోనే ఉంటాయి. వినికిడి శక్తి కలిగిన చెవులు, వాసన చూడగలిగిన ముక్కు, రుచి చూడగలిగినటువంటి నాలుక, చూడగలిగినటువంటి కన్నులు, ఇవన్నీ కూడా శిరస్సులో ఉంటాయి. ఆ శిరస్సు వలన మానవుని యొక్క దేహానికి గుర్తింపు. శిరస్సు తెచ్చి మొండెం దగ్గర పెడితేనే ఆ మొండెం ఎవరిదో అర్థమవుతుంది. అలాగే సంఘము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరముతో పోల్చబడింది. ఆ శరీరమునకు ఆయనే శిరస్సు. ఇప్పుడు శరీరంలోని అవయవాలం మనకి ఇవ్వబడిన పని మనం చేయాలి. చేయి పని చెయ్యి ఎలాగ చేస్తుందో, కాలు పని కాలు ఎలాగ చేస్తుందో, వేళ్ల పనులు వేళ్ళు ఎలాగైతే చేస్తాయో మనం కూడా మనకు నియమించిన పనిని అలాగే చేయాలని దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. తెరలు ఒకదానితో ఒకటి కూర్చబడి ఒకే మందిరముగా ఏర్పరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అదేంటంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఇది మర్చిపోకూడదు. తెరలు అనేకములున్నాయి. 10 తెరలుగా ఉన్నాయి. 5 తెరలు ఒక ప్రక్క, 5 తెరలు మరొక ప్రక్క. కొలుకులు ఉన్నాయి, గుండీలు ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అమర్చబడి ఎలాగైతే ఒకే మందిరముగా ఏర్పరచబడుతూ ఉందో, అలాగే మనం కూడా ఒకటే రొట్టెలో అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో పాలు పుచ్చుకొనుచున్నాం. ఇది మర్చిపోకూడదు. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి. ఒక్క శరీరము, ఆ శరీరము ప్రభువుది. దానికి శిరస్సు ప్రభువే. మనము ప్రతి ప్రభు దినము రొట్టెలో పాలు పంపులు పొందుతున్నాం కదా. ప్రభు యొక్క శరీరంలో మనం పాలు పంపులు పొందుతున్నాం. ఒకటే శరీరం, అది ఒకటే రొట్టెలో మనం అందరం పాలు పంపులు పొందుతున్నాం. తెల్లవారైనా, నల్లవారైనా, యవనస్తులైనా, వృద్ధాప్యంలో ఉన్నవారైనా, స్వదేశీయులైనా, విదేశీయులైనా, ఆడవారైనా, మగవారైనా, అందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంపులు పొందుతున్నాం. ఈ క్రమములో చూచినప్పుడు అనేకులమైన మనము ఒక్కటే శరీరమై ఉన్నాము. అనేకమైన తెరలు ఉన్నా, రకరకాల తెరలు ఉన్నా, 10 తెరలు ఉన్నా, అవన్నీ కూర్చబడుతూ ఉన్నాయి, అతకబడుతూ ఉన్నాయి, చక్కగా అమర్చబడుతూ ఉన్నాయి. వాటిలో అరమరికలు లేవు. అవన్నీ వెరసి కలిసి ఒకే మందిరముగా ప్రతిష్ఠించబడుతూ ఉంది. అలాగే ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన కృపచేత రక్షణ పొందిన మనమందరం, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడిన మనమందరము ఒకటే మందిరముగా కట్టబడుతూ ఉన్నాము. ఒకటే శరీరముగా వర్ణించబడుతూ ఉన్నాము. ఇది మర్చిపోకూడదు. కాబట్టి మనలో మనకి భేదములు ఉండకూడదు, స్పర్ధలు ఉండకూడదు, అనైక్యత ఉండకూడదు, ఒకరిని ఒకరు తృణీకరించుకోకూడదు, దూషించకూడదు, ద్వేషించకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి గమనించండి. అది ఒకటే మందిరమగును. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. కనుక మనము కూడా అనేకులమైన అందరము ఒకటే. దేవుని వాక్యం చెప్తుంది 133వ కీర్తనలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మనమందరము ఏకభావముతో, ఏకతాత్పర్యముతో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సంఘములో కలిసి ఒకటే శరీరముగా మనకి ఇవ్వబడిన పనులు, రకరకాల అవయవాలు ఎలాగైతే దేహంలో పనిచేస్తాయో
మనకి ఇవ్వబడిన పనులను ఆ విధంగా చేసి భూమి మీద ప్రభు నామాన్ని మహింపరచాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కృప కలిగిన మా ప్రియ ప్రభువా, మీ ప్రశస్త నామానికి వందనాలయ్యా. ఎత్తబడిన వాక్య నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.